అస్తం పార్టీలో సీనియర్లు వర్సెస్ రేవంత్ రెడ్డి చిచ్చుపెట్టిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. అధిష్టానానికి పార్టీ సీనియర్ల ఫిర్యాదు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నా పట్టించుకోవట్లే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీదనే శ్రద్ధ. ప్రజలు రైతులు రోడ్లెక్కుతున్నారు. సర్కారు మీద వ్యతిరేకత వస్తోంది. వ్యక్తిగత అంశాన్ని పాలనతో ముడిపెట్టడం సరికాదు. జోక్యం చేసుకోవాలని కోరిన కాంగ్రెస్ సీనియర్లు. ఇక చూడండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కు డ్యామేజ్ చేయాలని చూసిన రేవంత్ రెడ్డికి సొంత పార్టీలోనే ఇబ్బందులు వచ్చినట్టుగా తెలుస్తోంది. పాలన పట్టించుకోకుండా మొత్తం దాని మీదనే ఫోకస్ పెట్టారని పార్టీ సీనియర్లు గుర్రుగా ఉన్నారని అంటున్నారు. సో దీనిపైన అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసినట్టుగా గాంధీ భవన్ వర్గాల నుంచే వినిపిస్తోంది. జనాలను పట్టించుకోకుండా వ్యక్తిగత అంశాల మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారని విమర్శ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏం చేసిన, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీసుకొని బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ చేద్దామని చూస్తారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్, నీ పిండాకుడు ట్యాపింగ్, నీ బొందపే ట్యాపింగ్, వీటి వల్ల ప్రజలకు ఏమి ఒరగదు. ప్రజలకు అర్థం కూడా కాదు నువ్వు చెప్పేటువంటి ఈ లంగముచ్చట్లు. నీ పేపర్లో తాటికాయంత పెట్టి అక్షరాలు రాసుకున్నా ఏం చేసుకున్నా కానీ పెద్దగా అర్థం కూడా పట్టించుకోరు. అసలు జనాలకు ఇవ్వాల్సిన నీళ్ళు ఇస్తున్నావా ఇస్తలేవా, కరెంట్ చక్కగా ఇస్తున్నావా ఇస్తలేవా, ఇస్తున్నటువంటి హామీలు నెరవేరుస్తున్నావా లేదా, గది చూస్తారు అంతే. అవి చేయకుండా ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, నా ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, మా ఇంటి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, మొత్తం నిన్నే ఎందుకు ఎలివేట్ చేసుకుంటున్నావు. అసలు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే రేవంత్ రెడ్డిని ఏమని చేస్తున్నాయా అంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక తోఫు కాదు, ముఖ్యమంత్రి కాకముందు కూడా తోఫే అని చెప్పేసి ఈయననే ఎలివేషన్ చేసుకుంటా ఉన్నాడు ఈ ఫోన్ ట్యాపింగ్ పెట్టి. రేవంత్ రెడ్డి మొన్నటి దాకా అన్ని పత్రికలు చూడుర్రి, ఆంధ్రజ్యోతి పత్రిక, ఈనాడు పత్రిక, వెలుగు పత్రిక, వెలుగు అని కూడా సిగ్గు శరం లజ్జం ఏది లేకుండా అన్ని రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయ్యింది, రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ఫోన్ ట్యాపింగ్ అయ్యింది అని చెప్పేసి బాగా జాకిలు పెట్టి లేపుతా ఉన్నారు. అంటే ఆయన ఫోను, ఆయన ఫ్యామిలీ ఫోను ట్యాపింగ్ అయినాయి కాబట్టి ఈ కేసును ప్రజలందరికీ ఆపాదించి రేవంత్ రెడ్డి ఇబ్బందులు పడుతుంది, మనం అందరూ ఇబ్బందులు పడ్డట్టే అని చెప్పేసి ఒకటి సినిమా చేసే ప్రయత్నం చేస్తుంది. దీంట్లో అర్థం కాని విషయం ఏంటంటే ఈ కోమటిరెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి, మిగతా వాళ్ళకు బుర్ర ఉందో లేదో నాకు అర్థం కాదు, ఈయన జాకిలు పెట్టి లేపుకుంటా ఉన్నాడు. ఈయన జాకీలు పెట్టి ఇగో నేను తోపును కాబట్టి గత ప్రభుత్వం నా ఫోన్లోనే ఇన్నది, మీరందరూ డమ్మీలు వేస్ట్ కాదు కాబట్టి మిమ్మల్ని ఎవరు దేకను కూడా దేకలేదు, కాబట్టి నా ఫోన్లో ఇన్నారు, మా వాళ్ళ ఫోన్లో ఇన్నారు, నేను తోపును తురుమును పైకెళ్ళి పుట్టుకొచ్చినటువంటి పెద్ద పొడుగున్నటువంటి వ్యక్తిని అని చెప్పేసి ఆయన కాన జాకీలు పెట్టి లేపుకుంటా ఉన్నాడు. ఈ లేపుకోవడం వెనుక ఉద్దేశం ఏంటంటే అంటే నేనే కాంగ్రెస్ పార్టీ, నాదే కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటా ఉన్నారు. మరి మిగతా వాళ్ళందరూ ఏంది బెబ్బెగాలన్నమాట. అప్పడం బ్యాచ్ ఇదంతా. ఇక నెక్స్ట్ ఇక మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆ దుద్దిల శ్రీధర్ బాబు, ఈ బాబులు ఆ బాబులు అందరూ ఇక శమశక్క ఆడుకోవాల్సిందే. ఇంక అంతకు మించి ఏం లేదు. మొత్తం కాంగ్రెస్ పార్టీలు అంతా అయినదే. సో కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీసుకొని ఏదో మనము అవతల మీద బురద వెళ్దామని చూస్తే అసలుకే ఎసరు కొట్టింది ఆ పార్టీలోనే ముసలం పుట్టిందనమాట. ఏంది ఫోన్ ట్యాపింగ్, దేంది అసలు ఆ పంచాయతీ ఏంది, కథ ఏంది అని పనికి వాళ్ళని ముచ్చటేసుకొని రైతులు ఆడ ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందని చెప్పేసి అక్కడటువంటి కొంతమంది సీనియర్లు మొత్తుకుంటా ఉన్నారంట. ఇది కథ జరుగుతున్నటువంటి వ్యవహారం. వాళ్ళు ఎంత మొత్తుకున్నా కానీ అయిపోయింది, మీ పని అయిపోయింది. ఏ విధంగా మీకు బుద్ధి చెప్పాలనో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మంచిగా డిసైడ్ అయి ఉన్నారు. నీళ్ళ కోసము ఇబ్బందులు పడ్డ ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడతానే గుర్తుంది కాంగ్రెస్ పార్టీకి, చెయ్యి గుర్తు. ఇంకా రేపు దాన్ని ఇరుస్తారా, రేవంత్ రెడ్డి జేబులో పెడతారా, లేకపోతే ఇంకేడా పెడతారా చూద్దాం.